వాళ్ళని ఎందుకు యూనించుకోవాలనేటువంటి ఆలోచనకు వస్తే చాలామందికి పేరుకు మాత్రమే జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు అనేది మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు చేసినటువంటి పనులు ఏంది, వాళ్ళ యొక్క త్యాగఫలం ఏంది, వాళ్ళని మనం ఎందుకు గుర్తుంచుకోవాలి, వాళ్ళు మనకు ఏం నేర్పిపోయిండ్రు, వారి బాటలో మనం ఎట్లా నడవాలి అనేటువంటి దాని మీద నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. దయచేసి నాకు కొద్దిగా ఉంటాయి. సావిత్రిబాయి గారి జీవిత విశేషాలు. ఆమె మహారాష్ట్రలో సతారా జిల్లాలో నయాగావ్ అనేటువంటి గ్రామంలో 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంలో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్, నాందేడ్, కొండల్వాడి ప్రాంతంలో ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన ప్రాంతపు 300 కాపులు వీళ్ళకు చుట్టారు. ఆమె తన 9వ ఏట 12 ఏళ్ల జ్యోతిరావు పూలేను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్యులుగా ఉన్న ఆమె భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు ఆమెకు. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లో అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి గిరిజన కులాల బాలికల కోసం పూణేలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపడం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద జల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడడం వంటివి చేశారు. మృదుతో ఈ మలినమైనటువంటి చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకుని మరల తిరిగి వచ్చేటప్పుడు మృత చీరను కట్టుకుని వచ్చేది. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా దుర్మార్గులు జల్తారనే ఉద్దేశంతో. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నానని చెప్పింది. అయినా రోజు వేధింపులకు విసికి ఒకరోజు ఒక దుర్మార్గుని చెంప చెల్లమని పగలగొట్టింది. పట్టు వీడక వారు సాగించిన ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించారు. కొంతమంది పుస్తకాలు సేకరించారు. మరో విఠల్, వాల్వేకర్, జియోరా వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరలా పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ దంపతులకు సొంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు అంటే ఒక బ్రాహ్మణ కుటుంబం వితంతు పుట్టినటువంటి బాబును వాళ్ళు సాకుతున్నారు, దత్తత తీసుకున్నారు. ఉపాధ్యాయురాలుగా అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద, మనవాద సిద్ధాంతాలను, సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలను ప్రారంభించింది. 1848 మే 12న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్నో అవమానాలు ఎదురైనా మడమ తిప్పని దీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యను ఆరంభించారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. దళితుల స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. వారి జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలను ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే సావిత్రిబాయి దంపతులను గృహ బహిష్కరణానికి కొంతమంది దుర్మార్గులు బ్రాహ్మణ ఈటమంతా కలిపి వాళ్ళను గృహ బహిష్కరణ చేసింది. అటువంటి టైంలో సామాజిక విప్లవకారిణిగా మారి ఆమె మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలకు చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండలి అనేటువంటి మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. లింగ సమస్యలకు తోడుగా కులపితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధకారిత కోసం ఈ సంస్థ కృషి చేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నిర్ణయించినటువంటి సావిత్రిబాయి పూలే గారు అసత్యాలతో అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థగా నిర్మాణమైనటువంటి ఈ సమాజంలో సత్యాన్ని చోదించడానికి 1873లో తన భర్త మహాత్మా పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ అనేటువంటి సంస్థను ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా వితంతు వివాహాల కొరకు
ఆ రోజులలో సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన ఎంబడే ఈ మనువాద సిద్ధాంతం ప్రకారం భార్యను కూడా ఆ చిత్తిమంటల్లో వేసి ఆమె అరుస్తుంటే కూడా ఆమె అరుపులు బయటికి వినపడకుండా ఈ ఈ దుర్మార్గమైనటువంటి ఈ వ్యవస్థలో అప్పటి వ్యవస్థలో ఆమెను కట్టెలతో కొట్టుకుంటూ డప్పులు మేళాలు వాయిద్యాలు వాయించుకుంటూ అందులో వేసి ఆమెను కూడా తగలబెట్టేటవారు. అటువంటి దానికి ఈమె ఉద్యమంగా ఆమె వీరనారయ్యి ఇది తప్పు, ఇది ఇట్లా చేయడం ఇదే కాదని చెప్పని అప్పుడున్నటువంటి ఇంగ్లీష్ ప్రభుత్వంతో ఇవే మాట్లాడి ఆ చట్టాన్ని 1823లో రద్దు చేసినటువంటి ఘనత ఆమెదేనని చెప్పి మనం ఇవాళ భావించుకోవాలి. ఇంకోటి ఏంటంటే వైవిధ్యాన్ని అనుభవించే ఎంతోమంది ఆడపిల్లలు ఇప్పుడు బాల్యంలోనే భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు అప్పుడు బాల్య వివాహాలు 10 సంవత్సరాలు దాటకొనిపి బాల్య వివాహాలు ఒక ముసలోని చేసేది. ఆ ముసలోళ్ళు కానీ లేదా భర్తలు వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఈ పరికమాల అప్పుడు రాజ్యాల కొరకు వాళ్ళు కొంతమంది చనిపోతూ ఉంటే ఆ బాలికలు కూడా చంపడం జరుగుతుంది. అయితే కొంతమంది బాలికలు గర్భంతో ఉన్నప్పుడు ఆ పిండం కనాల్సిందే కదా ఎంతసేపు ఉన్నా అటువంటి పిల్లలను మొత్తం ఆదరించినటువంటి ధీరవనిత ఈ సావిత్రిబాయి గారు. గర్భవతులైన వారికి పురుళ్ళు పోసి వారి కళ్ళల్లో వెలుగు తిప్పారు. అలా పురుడు పోసుకొని తన వద్దే వదిలిస్తున్నారు. ఆమె అలా పురుడు పోసుకొని తన వద్దే వదిలేసిపోయిన ఓ బిడ్డను హక్కును చేసుకున్నారు. యశ్వంత్గా నామకరణం చేసి తమ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేశారు. వితంతువులను శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. అంటే భర్త చనిపోయినటువంటి వ్యక్తులకు గుండు కొట్టించేటువంటి పద్ధతిని ఆమె రద్దు చేసింది. రెండవది ఏంది, అప్పుడున్నటువంటి మన